ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతయు యెరూషలేముకు క్షేమము కలుగుట చూచెదవు. కీర్తన గ్రంథము 128వ కీర్తన 5వ చరణం. మే ద లార్డ్ బ్లెస్ యూ ఫ్రమ్ జియోన్, may you see prosperity of Jerusalem all the days of your life. Psalms chapter 128 verse 5. ఈ రోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క సన్నిధి ఉన్న దగ్గర దేవుని ఆశీర్వాదములుంటాయి. వారు జీవిత కాలమంతా కూడా క్షేమమును చూస్తారు. సర్వోన్నతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు ఏదైనా నీకు ఇవ్వగలడు, చేయగలడు. ఆయన జ్ఞానమునకు మితి లేదు అని లేఖనములు తెలియజేస్తున్నాయి. అటువంటి దేవుని నుండి ఆశీర్వాదములు ఎవరు కోరుకోరండి? అందరూ కోరుకుంటారు. అందరికీ దేవుని యొక్క ఆశీర్వాదం కావాలి కదా. మనుషుల ద్వారా వచ్చే ఆశీర్వాదం వలన ఏ ఉపయోగం ఉండకపోవచ్చేమో గాని దేవుని నుండి వచ్చే ఆశీర్వాదము నీ జీవితాన్నే మార్చివేస్తుంది. నీకున్న సమస్యల నుండి నిన్ను విడిపిస్తుంది. నీవు కారుస్తున్న కన్నీటిని తుడుస్తుంది. నీవు ఎక్కలేను అనుకున్న ఎత్తైన కొండకు నిన్నెక్కిస్తుంది. ఈ రోజున బహుశా నీ యొక్క స్థితి ఎటువంటి ఆశీర్వాదము లేనిదిగా ఉన్నదా? ఈ నా జీవితంలో నేను ఇంతవరకు ఏ క్షేమాన్ని చూడలేదండి, ఎప్పుడు చూసినా కష్టాలేనండి, పుట్టిన నాట నుండి నాకు సుఖం లేదు, నా జీవితంలో సంతోషము లేదు అని నువ్వు ఆలోచిస్తున్నావా? నీ హృదయము బరువుతో నిండుకుందా? నీ యొక్క అనారోగ్యము వలన నీవు కలవరపడుతున్నావా? ఈరోజు దేవుని లేఖనములు నీకు చాలా తేటగా తెలియజేస్తున్నాయి. దేవుడు నిన్ను ఆశీర్వదింపబోతున్నాడు. నీ జీవిత కాలమంతా నెమ్మదిగా, సంతోషంగా, ఆనందంగా గడపబోతున్నావు. ఈరోజు నా ప్రజలు వారి జీవితంలో క్షేమం కోసం, సంతోషం కోసం, వారి అభివృద్ధి కోసం, వారి బ్రతుకు మార్చుకోవడం కోసం ఎక్కడికెక్కడికో వెళ్తుంటారు. ప్రాంతాలు మారుతారు. వాస్తులు సరిగ్గా లేవని గృహాలు మారుస్తారు. సొంత ఇల్లైతే పడగొట్టి మళ్ళీ కట్టిస్తారు. చేతులకు మెడలకు ఏవేవో తగిలించుకుంటారు. ఎన్నో చేస్తారు. అయినా సరే వారి జీవితాలు మారతాయంటే అది ఉండదు. ఉన్న డబ్బంతా వ్యయం చేసుకొని, ఉన్న సమయాన్ని వృధా చేసుకొని చివరకు ఒంటరిగా మిగిలిపోతారు. ఆశీర్వాదాలు ప్రక్కన పెడితే దరిద్రం ఎక్కువవుతుంది. ఎక్కడికి వెళ్ళినా మనుషుల జీవితాలు మారవు. ఎలా మారుతుంది? ఎలా ఆశీర్వదింపబడతారు అంటే, దేవుని యొక్క సన్నిధి కలిగి ఉన్నవారు ఆ ఆశీర్వాదాలను పొందుకుంటారు. అబ్రహాము, లోతు ఇద్దరు 2 ప్రాంతాలను ఎంచుకుంటారు. లోతు ఎంచుకున్న ప్రాంతం ఎంతో సుందరంగా ఉంటుంది, కానీ అబ్రహాము ఎంచుకున్న ప్రాంతంలో ఏమీ ఉండదు, నిర్మానుష్యంగా ఉంటుంది. అయినా సరే అబ్రహాముతో దేవుని సన్నిధి ఉన్నందున, దేవుని కాపుదల ఉన్నందున అబ్రహాము ఉన్న ప్రాంతములో అభివృద్ధి చెందాడు, ఆశీర్వదింపబడ్డాడు. మన జీవితాలు మారాలంటే మనము మార్చాల్సింది ప్రాంతాలు కాదండి, మనం మార్చాల్సింది ఇండ్లు కాదండి. ముందు మనమే మారాలి. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అందు నిమిత్తమునే ఈ కీర్తన 1వ వచనంలో వ్రాయబడి ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు అని. ఎవరండి ధన్యులు అంటే, ఆస్తులు సంపాదించేవారు కాదు, పెద్ద పెద్ద జాబులు చేసేవారు కాదు, ర్యాంకులు కొట్టేవారు కాదు, విదేశాలు వెళ్ళేవారు కాదు. దేవుని యందు భయభక్తులు గలవారు ధన్యులు. ఏంటండి ఆ ధన్యత అంటే, అది అందరికీ ఉండదండి. కోటీశ్వర్లు కూడా ఈ ధన్యతను అనుభవించలేరు, కొనుక్కోలేరు, పొందుకోలేరు. అదే జీవిత కాలం అంతా కూడా క్షేమమును చూడడం. క్షేమం అంటే కేవలం మనకే కాదండి, మన కుటుంబానికి కూడా. మనం ఎంత గొప్పవారమైనా, ఎంత పేరు సంపాదించినా, సమాజంలో మంచివాళ్ళు అని అనిపించుకున్నా, మన బిడ్డలు చెడ్డవారైతే, వారు అజ్ఞానంతో నడుచుకుంటే, వ్యసనాలు కలిగి జీవిస్తుంటే మనలో ఆనందం ఉంటుందా? మనం సంతోషంగా జీవించగలమా? మనము ఎంత గొప్ప స్థితిలో ఉన్నా, మన భార్య లేదా మన భర్త పాపంలో ఉంటే, అక్రమ సంబంధాలు కలిగి ఉంటే నెమ్మదిగా మనం జీవించగలమా? మనము ప్రేమిస్తున్న వారు అనారోగ్యముతో ఉంటే మనకి మన జాబు, మన సంపద, మన పేరు సంతోషాన్ని ఇవ్వగలవా? లేవు కదా. అదే మనము నమ్మిన యేసయ్య ఇచ్చే ధన్యత.
ఆయన మన జీవిత కాలమంతా మనకు తోడుండి మనల్ని అన్ని విషయాల్లో ఆశీర్వదించి మనల్ని క్షేమంగా ఉంచుతాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఇవ్వగలరు ఇటువంటి ధన్యత? ఎవరివ్వగలరు ఇటువంటి క్షేమము? ఎక్కడ కొనుక్కోగలము? మనకు కావలసిన నిత్య సంతోషము కేవలం యేసయ్య దగ్గర మాత్రమే మనకు దొరుకుతుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ ఆశీర్వాదము, నీ క్షేమము, నీకు సంతోషము అన్నిటినీ ఇవ్వగలిగే ప్రభువు చెంతకు మాత్రమే నువ్వురా. ఆయన నీకు క్షేమాన్ని ఇస్తాడు. నీకున్న సమస్యల నుండి, బలహీనత నుండి, నీకున్న అప్పులు, ఆర్థిక సమస్యల నుండి నిన్ను ఆయన విడిపిస్తాడు. నీ జీవిత కాలమంతా కూడా నీ కుటుంబముతో హాయిగా జీవించేలా ఆయన చేస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనములయ, స్తోత్రములు. నీవు ఉన్నవాడవు, అనువాడవు తండ్రి. అయా, మా మధ్య అద్భుత కార్యాలు జరిగించువాడవు, ఆశ్చర్య కార్యాలు జరిగించువాడవు నీవే ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. అవునయ్యా, మీ యొక్క ఆశీర్వాదము మాకు కావాలి అంటే ప్రభువా, మీ యందు భయభక్తులు కలిగి ఉండాలని అయా, అంత మాత్రమే కాదు గాని మీ యొక్క త్రోవల యందు మేము నడిచే వారముగా ఉండినప్పుడు మేము ధన్యులుగా పిలువబడతామని లేఖనముల ద్వారా తెలియజేసి మమ్మల్ని సరిచేసినందుకు వందనములయ్యా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనతో, బాధతో కృంగిపోయి నలిగిపోయిన స్థితిలో ఉండి మీ సన్నిధిలో మొరపెట్టారో, కన్నీరు కారుస్తున్నారో, వారి కన్నిటినంతటిని తుడిచి సంతోషకరంగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును, స్వస్థతను దయచేయండి. అవును ప్రభా, మీరు పొందిన దెబ్బల చేత, మీరు కార్చిన రక్తము చేత మాకు స్వస్థత కలుగుతుంది తండ్రి. నమ్ముచున్నాము, విశ్వసిస్తున్నామయ్యా. ప్రతి బిడ్డకున్న బలహీనత, శారీరక రుగ్మతలు అన్నిటి నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయండి ప్రభా. అయా, వారికి ఉన్న ఆర్థిక సమస్యలు, వారికి ఉన్న అప్పుల భారాల నుండి వారికి విడుదలను దయచేయండి. అప్పు తీసుకునే వారిగా కాదు గాని అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. అదే విధంగా నా ప్రభువా, చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. స్కూల్కి వెళ్తుండగా వస్తుండగా మీ యొక్క కాపుదలలో వారిని భద్రపరచండి. ఏ అపాయము బిడ్డలకు కలగకుండా ప్రభా అయా, మీ యొక్క చేతి నీడలో వారిని దాచి ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం. యవన బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. యవన వయసులో ప్రభువా అయా, మరి తండ్రి బిడ్డలు చెడు వ్యసనాలకు, చెడు స్నేహాలకు బానిసలుగా కాకుండా ప్రభా, ఆ డ్రగ్స్ ఎడిక్షన్ నుంచి తండ్రి అయా, మరి వ్యభిచార ఎడిక్షన్స్ నుంచి బిడ్డలకు విడుదలను అనుగ్రహించి ప్రభువా అయా, మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టండి నా తండ్రి. ఉద్యోగము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా మంచి ఉద్యోగాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ప్రభా, ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి బిడ్డకు తండ్రి మీరే తండ్రి తోడుగా ఉండండి. మీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. ముఖ్యంగా నా ప్రభ చదివినన్ని జ్ఞాపకం ఉండునట్లుగా వారిని దీవించండి నా దేవా. అదే విధంగా అయా, అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడు, తల్లిదండ్రి లేని వారి పక్షముగా న్యాయము తీర్చే దేవుడు, విధవరాళ్ల తరపున వాద్యమాడే దేవుడు తండ్రి మీరే ప్రతి బిడ్డకు తోడుగా ఉండి వారిని ధైర్యపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి తండ్రి. అయ్యా, వారి పక్షముగా మీరు న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభ ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు తండ్రి సుఖముగా, సౌఖ్యముగా, క్షేమకరంగా ఉండునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి. అదే విధంగా నా ప్రభ అయ్యా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు సంతానము లేక బాధపడుతున్నారు వారికి సంతానాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని తల్లికిను బిడ్డకును మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజు నా తండ్రి దుఃఖములో ఉన్నారో వారి దుఃఖములను కొట్టివేసి సంతోషమును దయచేయండి ప్రభా. నిందలతో ఉన్నారో ప్రభా, నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను మీరు దయచేయండి అయ్యా. అవమానాలతో, అవహేళనలతో ఉన్నారో ప్రభా అయ్యా, వాటన్నిటినీ కూడా బిడ్డలకు ఆశీర్వాదకరంగా మార్చండి నా దేవా. అధికారులందరికీ తోడుగా ఉండండి. సువార్థికులను మీరు బలపరచండి అయ్యా. మిషనరీస్ మీరు దీవించండి తండ్రి. సంఘానికి తండ్రి మీరు శిరస్సై ఉండండి అయ్యా. దైవ సేవకులందరినీ తండ్రి మీరు బలపరచండి. వారు చేస్తున్న సేవను తండ్రి నూరంతల ప్రతిఫలముతో నింపండి నా దేవా. అయ్యా, ఎవరికి ఎటువంటి సమస్య ఉందో ఆ సమస్యలన్నిటినీ తండ్రి మీరే తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. మా భారతదేశమును సమాధాన దేశముగా అయ్యా, మరి తండ్రి ప్రేమ కలిగినటువంటి దేశముగా, ఎటువంటి తారతమ్యాలు లేనటువంటి దేశముగా మా భారతదేశాన్ని
నిలవబెట్టండి. ఇతర దేశాలకు కూడా తండ్రి మీరు తోడుగా ఉండండి అయ్యా. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు తండ్రి మీరే తోడై ఉండండి. మీ సన్నిధిని వారితో ఉంచండి అయ్యా. మీరే తండ్రి వారి యొక్క విరిగి నలిగిన హృదయమునకు తగిన జవాబును అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ మా నాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలి భాగస్థులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.